Hi friends, I am Rasi. Welcome to our channel రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మా ఊరు వచ్చాము ఒక 2 days ఉండడం కోసం. మేము ఊరు రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఈ తాటి బూరెలు. సో ఇది తాటి బూరెలు చేసుకోవడానికి తాటికాయలు దొరికే సీజన్ కాబట్టి ఊరెళ్ళగానే ఫస్ట్ మేమైతే ఈ తాటికాయలు తెచ్చుకున్నాము. సో ఈ తాటికాయలు అనేవి బాగా పండిపోయి ఉండాలి. సో ఫస్ట్ మనం ఈ తాటికాయల పైన తోలు తీసేసి అవి 3 partsగా డివైడ్ చేసి ఇలా జ్యూస్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లోకి తగినంత బెల్లం అలాగే తగినంత బియ్యపిండి కూడా వేసుకోవాలి. ఇది కొలతలతో ఏం చెప్పలేము, సో మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం మనం దంచి వేసుకున్నాం కదా, సో ఇలా కలుపుతున్నప్పుడే బాగా ప్రెస్ చేస్తూ కలిపితే ఆ బెల్లంలో ఉన్న చిన్న చిన్న బెల్లం గడ్డలు కూడా కరిగిపోతాయి. సో ఇది మనం బాగా మిక్స్ చేసుకొని ఇది మనం చేతితో పట్టుకున్నప్పుడు మనకి ఉండ రావాలి. సేమ్ ఎలా అంటే మనం బూరెలు చేసుకుంటాం కదా, సో అలాగా. సో చూడండి, నాకు ఇక్కడైతే ఉండ కరెక్ట్గా రావడం లేదు. సో నేను ఇంకొంచెం బియ్యపిండి వేసి పిండిని అయితే అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసి ఒత్తుకొని బూరె షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవుతే చాలు. సో నేనైతే ఇక్కడ బూరె వేశాను. చూడండి, ఈ బూరె ఎంతలా ఆడుకుంటుందో, అస్సలు సెకండ్ వైపుకి టర్న్ అవ్వడం లేదు. సో ఇంకా నేనే కాంప్రమైజ్ అయ్యి తీసేసాను. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి మనం చేసుకున్న బూరెలన్నీ కాల్చుకోవాలి. ఇవి బాగా పొంగుతూ వస్తాయి. వేసిన వెంటనే అయితే పొంగవు. నూనెలో నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ బూరె అనేది పొంగుతుంది. ఇప్పుడు మా అత్తయ్య ఇక్కడ నాకు ఒకటి చెప్పారు, అది వింటే చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అదేంటంటే బూరెకి తోడుంటే తలనొప్పి అంట. సో నేను ఫస్ట్ నవ్వాను, కానీ అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక బూరె కళాయిలో ఉన్నప్పుడు ఇంకోటి వేస్తే అది సరిగ్గా పొంగలేదు. సపరేట్గా వేసినప్పుడైతే చాలా బాగా పొంగాయి. సో ఇవి లైట్ స్వీట్గా తినడానికి చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం తాటికాయ స్మెల్ వస్తుంటుంది, కానీ ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.